గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో పాస్ అయిన 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లో మొత్తము 900 మార్కులు. చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9 మార్కులే. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు అవకతవకలు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్ 1 అభ్యర్థులు 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లు లేరు. మొత్తం 46 సెంటర్లో పరీక్షలు జరగగా కేవలం 2 సెంటర్లోనే 72 మంది టాపర్లు ఉన్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికి టాప్ ర్యాంకు రాలేదు. ఇది ఎలా సాధ్యం అనేసి ప్రశ్నించడం జరుగుతుంది. 18, 19లో ఏదో గోల్మాల్ జరిగిందన్నారు. మరి 18, 19 సెంటర్లో ఏమున్నది అనేది ఇప్పుడు కూడా తెలియని పరిస్థితి. మరి 2 సెంటర్లోనే 72 మంది ఎలా వచ్చారనేసి ఇక్కడ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి మరి వాస్తవాలు ఏంటో నిజాలు ఏంటో అనేది మనకు తెలియని కాబట్టి దాని గురించి మనం అంతగా డిస్కషన్ చేయట్లేదు సార్. నెక్స్ట్ ఇక్కడ అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. మొత్తం 6 పేపర్లలోనే 900 మార్కులు తెలిసిన విషయాలు రాసిన 150 మార్కుల పేపర్లకు 10 నుంచి 20 మార్కులైనా వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లో 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన కూడా 10 మార్కులు లేదనేసి ఈ విషయం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యాక్చువల్గా 10 మార్కులు రావడం ఏంటిదండి? ఇప్పుడు 6 పేపర్లు ఉన్నాయండి. 6 పేపర్లో కనీసం ఒక పేపర్కి 2 మార్కులు చెప్పినా కూడా 12 మార్కులు వస్తాయి కదా. అట్లా తీసుకోకుండా ఇక్కడ 10 మార్కులు కూడా రాలేదంటే మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంత మందిలో దాదాపు 5 లక్షల మందిలో క్రాక్ చేయడం అది మామూలు విషయమా? అలాంటి వ్యక్తులకి ఈ 2, 3 మార్కులు వేయడం అంటే మరి అది దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయిన వారే ప్రతిభ చూపిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికే మొత్తం 6 పేపర్లో 900 మార్కులకు వేసింది 3 మార్కులే. ఇక చూడండి ఇక పరిస్థితి. ఇంగ్లీష్ పాస్ అయినది 72 మార్కులు వచ్చినాయంట, కానీ ఆ అభ్యర్థికి మొత్తం 6 పేపర్లో 900 మార్కులకు గాను 3 మార్కులు వచ్చినాయంట. ఇది ఎక్కడి దౌర్భాగ్యం అండి? ఇది టీజీపీఎస్ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులు 900 మార్కులకు 2, 3, 8, 9, 6 మార్కులు వేస్తారా? మరి గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారు ఉన్నారనేసి ఇక్కడ కనబడుతుంది. మరి ఏంటిది ఈ పరిస్థితి? మరి అంత ప్రిలిమినరీ స్టేజ్లో నుంచి అంత కష్టపడి డెడికేట్గా చదివికొని మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్లో అది కాకుండా జనరల్ ఇంగ్లీష్లో కూడా పాస్ అయ్యి మరి 72 మార్కులు రావడం అంటే మరి ఏంటి ఆ విషయం ఏంటో మరి అర్థం చేసుకోవాలి. మరి 72 మార్కుల్లో జనరల్ ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళకి మరి మిగతా పేపర్లో 2, 3 మార్కులు, 6 మార్కులు, 8 మార్కులు, 9 మార్కులు అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఇక మనం అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎనీహౌ ఏదైనా సరే డిసప్పాయింట్ అవ్వద్దు. మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎవరైతే సెలెక్ట్ కాలేని పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే డిసప్పాయింట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది అదే స్థాయిలో కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా ఈ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి ఇలాంటి ఉద్యోగాలు కూడా మనకు వస్తున్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్